హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇదొక చిన్న వీడియో అండి. మా పాప ఆరుకులో ఆడుకుంటా అంటే పాప రామ్మ బయటికెళ్ళాలి అని చెప్పి పిలిపించాను. ఏం లేదు, చిన్న ఇక్కడే వాటర్ ఫిల్లింగ్ ఒకసారి మీకు చూపించా కదా, వాటర్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేసి. యాక్చువల్లీ వాటర్ అయిపోయాయి ఇంట్లో, సో వెళ్ళి ఫిల్ చేసుకొని వద్దామనేసి. ఎందుకంటే పూర్తి అయిపోయినాయి, సో బాటిల్స్లో తప్ప ఇంకా లేవు. సో మళ్ళీ ఎమర్జెన్సీకి కావాలి కదండి. రేపు మన్నాడు పిల్లలకి నీళ్ళు లేకుంటే కష్టం కదా, తాగడానికి స్కూల్స్ ఉంటాయి. సో నాకు వాటర్ కనీసం అంటే నాది ఒక 45 లీటర్స్ బాటిల్ ఉంటుంది. దాంట్లో నేను 4-5 బాటిల్స్ తాగుతాను. సో అక్కడ వాల్మార్ట్లో ఈ హ్యావెలాన్ అని ఇక్కడ దయ్యాల పండగ అంటారండి యుఎస్ఏలో. అది ఏం పండగో దేవునికే తెలియాలా. ఆ పండగ చేసుకుంటారు. అది ఎందుకు చేసుకుంటారు అనేది రీజన్ అయితే నాకు కూడా తెలీదు. బట్ కనుక్కోవాలా అనే క్యూరియాసిటీ అయితే ఉంది నాలో. కనుక్కొని ఈసారి ఎప్పుడన్నా మీకు చెప్తాను నేను. ఇవన్నీ పిల్లలు మొత్తం వేషధారణ అంటే మన తెలుగులో అచ్చు తెలుగులో చెప్పాను, వేషం వేసుకోవడం అనమాట. దయ్యాల్లాగా వేషాలు వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ని పంచుతారు, చాక్లెట్స్ని తీసుకుంటారు. అంటే మా ఇంటికి ఎవరైనా అలా వేషం వేసుకొని వస్తే మేము ఇవ్వాలి, మా పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇస్తారు, అలా అనమాట. ఇలా వేషం వేసుకొనే వెళ్ళాలి దయ్యాల్లాగా. చూసారా మేకప్ వెన్ను ఉన్నాయి చూడండి, అబ్బబ్బా. అదంతా ముగించుకొని నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఇంకా ఎగ్ పళ్ళెం చేద్దాము, అదైతే తొందరగా అయిపోతుందని చెప్పి పిల్లోళ్ళు బాగా పట్టుకున్నారు ఆ హ్యావెలాన్ది డ్రెస్ తీసిమని. చూద్దాంలే అని మేము ఊరికే తడేసుకుంటూ వస్తున్నాము. ఖచ్చితంగా తీసిల్సిందే, పిల్లలు కదండి, అడిగినప్పుడు తీసుకోకుంటే బాగుండదు కదా, ఫీల్ అవుతారు. బట్ కొంచెం టైం తీసుకుంటున్నాం అంతే. సో ఎగ్ పళ్ళెంకి ఇంక అంతా రెడీ చేసేసుకున్నాను. ఎర్రగడ్డ మామూలుగా మీకు ఇంకా తెలుసు కదా ఎగ్ పళ్ళెం ఎలా చేస్తారో. తిరగవాత వేసి ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు పసుపు కారము ధనియాల పొడి వేసి నేను బాగా ఫస్ట్ అంతా వేపుకుంటాను. ఎగ్స్ వేసుకుంటాం అనమాట. ఎగ్స్ వేసి అది కొంచెం ఒక 5 మినిట్స్ అలానే పెట్టి మళ్ళీ అంతా స్మాష్ చేసేస్తాను. దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే ఉన్న గంట సింబల్ని దయచేసి కొట్టండి, నావన్నీ వస్తాయి మీకు. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరూ చూస్తున్నారనే నమ్మకంతో ఉన్నాను.